సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే. అమ్మ, సంకష్టహర చతుర్థి అంటే మనం ప్రతి మాసంలో వచ్చినప్పటికీ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పేరుతో ఆ విఘ్నేశ్వరుని ఆరాధిస్తూ ఉంటారు. విశేషంగా ఈసారి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి 2026లో రాబోతున్న మొదటి నెలలో జనవరిలో రాబోతున్న మొదటి సంకష్ట చతుర్దశి. మరి ఈ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి అంటే, కొంతమంది ఇప్పటి వరకు అసలు ఈ సంకష్టహర చతుర్థి విధానాన్ని ఆచరించని వారు ఉంటారు, కొంతమంది ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎవరైనా చెయ్యొచ్చా, అసలు ఏ రకంగా చేయాలి అంటే, చేస్తున్న వాళ్ళు కొంతమంది ఒక నియమ నిష్టలతో ఇది ఖచ్చితంగా ఈ విధంగానే చేయాలి అనే విధంగా ఉంటుంది. మరి ఆ పద్ధతులు పెట్టుకుంటేనే చేయాలి ఈ విధానము, దాని గురించి ఏం లేదు నాన్న, పెద్దవాళ్ళు మనని బాగా బెదిరించారు. కొంచెం ముదురులం కదా మనం, కొంచెం ముదురులం అయిపోతున్నాం రాను రాను. ఇంకా మా జనరేషన్ తర్వాత మీ జనరేషన్, ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ సంకటం లేదు, హరణ లేదు, ఏమిడిది ఊరికి ఏమేమో చెప్తున్నారు అంటున్నా అదే స్థితి ఉంది ఇప్పుడు రాను రాను జనరేషన్. అంటే ముఖ్యమైన పండుగలు తప్ప ఇవన్నీ ఏమిటి, దానికి ఆంతర్యం రహస్యాలు తెలిస్తే. ఒక అబ్బాయి నన్ను వచ్చి అడిగాడు, ఏమమ్మా విశ్వ నియమాల పుస్తకము చదువుకోమన్నారు, ఎవరు చదువుతారు, మీరు సమ్మరీ చెప్పండి మేము వింటాం. ఇదేదో బాగుందమ్మా, సమ్మరీ చెప్పండి వింటాము అని అన్నాడు. అంటే సమ్మరీ చెప్పడం ఏంటి అని నా మనసులో అనుకున్నాను. నిన్న ఒక కాలేజీ లెక్చరర్ వచ్చి ఒక 10 పుస్తకాలు కావాలని అడిగింది. అంటే సరే అమ్మా 10 పుస్తకాలు ఎందుకు అని, మా లెక్చరర్స్కి ఇచ్చి చదువుకొని సమ్మరీ పిల్లలకు చెప్తారు అని అన్నది. అంత కోయిన్సైడ్ అయింది చూడండి. ఆ అబ్బాయి అడగడం ఏంటి, ఈ ప్రిన్సిపల్ వచ్చి 10 పుస్తకాలు తీసుకెళ్ళి మేము సమ్మరీనే పిల్లలకి చెప్తాము, ఇప్పుడు చదువుకునే ఓపికలు లేవు పిల్లలకి. ఇంకొక అబ్బాయి వచ్చి నన్ను అడిగాడు, ఏంటమ్మా అసలు విశ్వ నియమాలు చదవమని మీరు చెప్తున్నారు, ఎవరికి ఓపికలు ఉన్నాయి, అసలు చదవరు ఎవరు అంటే. మా అమ్మాయిలు కూడా అన్నారు నాన్న, మా అల్లుళ్ళు కూడా అన్నారు, ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో పెడితే మేము వింటాము, సబ్జెక్ట్ అంతా వాయిస్ రికార్డ్ చేయండి కానీ పుస్తకాలు ఎవరు చదువుతారు, అందులో తెలుగు ఎవరికి వస్తుంది, అసలే రాదు కదా. అలాని మా పిల్లలే అన్నారు నాన్న, బయటి వాళ్ళే అనుకోవడం కాదు, నిజంగా చదవటం లేదు చదవటం లేదు అని అంటే. ఆ అబ్బాయి అడిగితే హాట్ కేకుల్లా 3,000 కాపీలు అమ్ముడుపోయాయి నాన్న. చూడు మరి. పొట్టి శ్రీరామ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కూడా అన్నారు, ఒక 500 వేయమ్మా, ఎవరు చదువుతారు ఈ రోజుల్లో, చదివే వాళ్ళు ఎవరు ఉన్నారు. పుస్తకాలు ఫస్ట్ ఒక 1000 కాపీలు వేశాను, ఒక నెలలో అయిపోయాయి. మళ్ళీ ఇంకో 1000 కాపీలు వేశాను, ఇంకో నెలలో అయిపోయాయి. ఇంకో 1000 వేశాను, అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు న్యూ ఇయర్ లో నేను ఇంకో ప్రింట్ చేయించాల్సిన అవసరం వచ్చింది. దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అబ్బాయికి నేను ఇచ్చిన ఆన్సర్ అదే నాన్న. ఎవరికైతే నీడ్ కలుగుతుందో, ఒక సూత్రం 12 సూత్రాలు ఉన్నాయి దీంట్లో, మీరు చదవండి అన్నాను. 12 సూత్రాలు రోజొకటి మీరు చదువుకోండి, దానికి అనుబంధంగా సబ్ శీర్షికలు చదువుకోండి. 15 రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ అవుతుంది. మొదటి భాగం దాంట్లో రెండో భాగం అవసరం ఉండదు అప్పుడే. చేస్తే జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చిన వ్యక్తి, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, ఒక ఆమె ఫోన్ చేసి, నా కొడుకుకు నేను పుస్తకం కొనివ్వాలనుకున్నా, వాడు చదువుతాడా, నా బిడ్డకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నీ బిడ్డకు చెప్పినా, కొడుకు చెప్పినా, కోడలకు చెప్పినా, పక్కింటి ఆమెకు చెప్పినా, మీ చెల్లెలకు చెప్పినా వినరు. వాళ్లకు వాళ్ళే నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, నాకు రిలేషన్షిప్లో ప్రాబ్లం వచ్చింది, నాకే ఎందుకు ఉద్యోగం రావటం లేదు, నాకే ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, నన్నే ఎందుకు ఇంతమంది బ్లేమ్ చేస్తున్నారు, ఎవరికి వాళ్ళు తమకు కష్టం వచ్చినప్పుడు ఆలోచించుకుంటే, గురి చూసి ఆలోచించినప్పుడు గురువు లభిస్తాడు అంటే పుస్తకం లభిస్తుంది అని అర్థం. ఆలోచన తనకి తాను చూసినప్పుడు గురువు అంటే గురి చూసి ఆలోచిస్తాం, మన ఇంటర్నల్గా ఆలోచిస్తాం, మన గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ఓహో ఏదో ఆంతర్యం ఉంది కదా అని అప్పుడు తెలుసుకోవడం మొదలు పెడతాం. అలాగే వినాయకుడు కూడా సేమ్ సంకటహర చతుర్దశి కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి దాంట్లో. ఈ పుస్తకంలో విశ్వంలో భూమి ఉంది, విశ్వంలో భూమి ఉంది, మనలో కూడా భూమి ఉంది, తర్వాత నీరు ఉంది, సూర్యుడు ఉన్నాడు, గాలి ఉంది, అది అందరికి తెలిసినటువంటి విషయం. మళ్ళీ రిపీటెడ్ గా చెప్పుకుంటే నీకు నాకు ఇద్దరికి బోర్ కొడుతుంది, మీరే ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. భూమితో అనుబంధం ఉండడానికి పూర్వీకులు మనకేం చెప్పారు, మట్టి వినాయకుడి పూజ కంపల్సరీ నాన్న చెయ్యండిరా బాబు అని చెప్పారు. వినాయకుడి పూజ చెయ్యండి అని అంటే మనం రెడీమేడ్ గా వినాయకుడిని పెట్టి బ్రేక్ డాన్సులు పెట్టి, ఓ నేను ఇంకో పార్టీ వాడిని, ఈ గల్లీలో వినాయకుడు, ఆ గల్లీలో వినాయకుడు. మట్టిలో మాత్రం మనం చేతులు మట్టి మట్టి తగిలించుకున్నావి, తుడుచుకో అంటే ఆ మట్టి ఏదో మనకు తప్పైనట్టుగా
మనం హీనభావంతో చూస్తున్నాం నాన్న, అది తప్పు. ఎందుకంటే మట్టి అనే భావన మనలో లేకపోతే, ఆ స్పర్శ లేకపోతే, మీకు ఎవరో రిలేటివ్స్ ఫ్రెండ్స్తో ఉన్నారు, ఫోన్ చేస్తారు ఎప్పుడన్నా, ఏమో ఇప్పుడు నేను గుర్తొచ్చాను ఎన్నేళ్ల తర్వాత అని నువ్వు ఎలా అంటావు? అలా మట్టితో మనకు అనుబంధం లేకపోతే మనలో ఉండే మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది. మట్టి తత్వం మనలో లేకపోతే, కాళ్ళకు చెప్పులు లేకుండా మట్టిలో నడవమని చెప్తున్నాను నేను. ఎందుకని, ఎప్పుడు ఆ మట్టితో మనం స్పర్శిస్తేనే కదా. అవును. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే స్పర్శతో కదిలి నా బంగారు కొండ అంటే మా అమ్మ నన్ను టచ్ చేసిందని ఆ స్పర్శనే ఎంత గొప్పగా ఉంటది. అవును. అలాంటిది మనకి ఎంత కష్టం వచ్చినా భూమిలో కాళ్ళు పెట్టుకొని భూదేవిని ప్రార్థించండి, కన్నీళ్లు పెట్టుకొని ఏడవండి, ఆ భూమి స్వీకరించి నీకు మంచి జీవితం ఇస్తుంది. ఆంతర్య రహస్యాలు చాలా ఉంటాయి నాన్న. అదే విశ్వ నియమాలలోని విశ్వరహస్యం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నది. ఏంటి నాన్న అంటే, భూమిలో కాళ్ళు పెట్టుకొని అనుబంధాన్ని కలిస్తే మనకు రిలేషన్షిప్ ఉంటుంది. మనమైతే ఫ్రెండ్స్కి ఎవరికైతే ఫోన్ చేయకుండా ఎప్పుడో కనపడ్డప్పుడు ఫోన్ చేసేవాళ్ళ బాగుంది అన్నప్పుడు మనలో ఏమవుతుంది, స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. మూలాధారం క్లోజ్ అయినప్పుడు పైల్స్ వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, స్థిర నిర్ణయ శక్తి తగ్గిపోతుంది. ఒంటరిగా ఉండాలనుకుంటారు, ప్రతి చిన్న విషయానికి నేను చేయగలనా అనే భయం ఒకటి మనలో వస్తుంది. ఇవాళ జనరేషన్కి ఇప్పుడు జరిగినటువంటి బాటల్లో ఇదే కారణం. కాబట్టి వినాయకుడిని మట్టితో చేసి మనను పూజ చేయమన్నారు. విగ్రహాన్ని ఎలా ఇచ్చారు, మట్టితో మనం చేసి గరిక 11 వెయ్యండి అని అన్నారు. అప్పుడు ఏమన్నారు, పెళ్లిలో గృహప్రవేశంలో ఏ శుభకార్యం జరిగినా ముందు వినాయకుడు పూజ చేసిన తర్వాత మిగతా పూజ చేయండి అని అన్నారు. అది కూడా యాదృక వాడు ముక్కు పట్టుకోమంటాడు, ముక్కు పట్టుకుంటాము, అక్షింతలు ఏమంటే అక్షింతలు ఇస్తాం, దండం పెడతాం. దానిలో ఆంతర్యాన్ని మనం గ్రహించలేదు. అప్పటికి వాళ్ళు ఏం చేశారు, మనకు కొంచెం తెలివిగా నెలకొక్కసారి సంకటహర చతుర్దశి వస్తుందిరా బంగారు కొండల్లారా, ఆ రోజన్నా చెయ్యండి అన్నారు. ఈ రోజు విశేషం తెలిస్తే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. వాళ్ళ భూములు అమ్ముడు పోవాలన్నా, వాళ్ళ మానసికంగా వాళ్ళల్లో స్థిరత్వం రావాలన్నా, న్యూనతాభావం మనిషిలో పోవాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏ ఉద్యోగం రావాలన్నా, చదువు రావాలన్నా, సంకటహర చతుర్దశి నాడు మట్టితో వినాయకుడిని చేసి శాస్త్రోక్తంగా, అంటే నీకు ఒక పద్ధతి ఉంటుంది, కరీంనగర్ వాళ్ళకి వేరే పద్ధతి ఉంది, విజయవాడ వాళ్ళకి వేరే పద్ధతి, ఏ పద్ధతిలో అయినా సరే, ఏ పద్ధతి మీకు తెలియకపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని రండమ్మ. దండం పెట్టుకున్నా సరే సాయంత్రము సంధ్యావేళ చుక్కలను చూసి లక్ష్మీ గణపతినో చూసి దండం పెట్టుకొని వస్తే మనకు పూర్తిగా కోరికలు తీరుతాయి. అదే సంకటహర చతుర్దశి. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ శక్తి మేరకు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ కుదురుతుంది, కుదరదు. చేయగలిగిన వాళ్ళు ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడము, అంటే ఆయనను తలుచుకొని ఉండడం అనే దాంట్లోనే మనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంతర రహస్యం ఏమిటి, పెద్ద పెద్ద చెవులు ఇచ్చాడు వినాయకుడికి. ఎందుకు ఇచ్చాడు, మనకు కూడా బుద్ధి పెరగాలని. చిన్న వినాయకుడిని, చిన్న శరీరం ఉన్న ఎలకనిచ్చాడు అంటే శ్రవణము చాలా తొందరగా మనం గ్రాస్ప్ చేసుకోవడానికి ఎలకను సూచించారు. తర్వాత ఏమిటి, మనస్సుపై మనకు నియంత్రణ ఉండాలి అనేది. చిన్న శరీరం ఉంటే తొందరగానే ఎక్కువ లావుంటే పోయి తగ్గించుకొని రాపో, నీకు పిల్లలకు పుట్టాలన్నా, వాకింగ్ చేయాలన్నా, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలని తగ్గించుకో. సన్న శరీరం అంటే చిన్న ఎలక, దానికి సూక్ష్మంగా ఏ చిన్న శబ్దమైనా గ్రహించే సూక్ష్మ శక్తి మనలో వస్తుందని. తొండము ఆకారాన్ని సూచించడంలో మన మూలాధార చక్రం కుండలిని ఇలా ఉంటుంది. అంటే పైనుంచి వెళ్ళినటువంటి ఏదైతే గాలి ఉంటుందో అది కుండలిని ఓపెన్ చేసి మళ్ళీ ఇలా వినాయకుడి రూపంలో ఓంకారంలో ఉంటుంది. అంటే మన మూలాధార చక్రాన్ని వినాయకుడు అని, ఓంకారము అని, ఓం అని జపించాలని చెప్పడంలో ఆంతర రహస్యాలన్నీ ఇవి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మానసిక స్థితి బాగా లేకపోయినా, ఇల్లు అమ్ముడపోకపోయినా, ప్లాట్లు అమ్ముడపోకపోయినా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వివాహాలు కావాలన్నా, చదువులకు ఆటంకం కలుగుతుందన్నా భూమితో అనుబంధం ఏర్పరచుకోవాలి. 11 గరికను వేసి అందులో ఆంతర రహస్యాలు 2 చెప్తాను నాన్న. ఏంటంటే గరికను 11 చేసి 11 మాలలు అంటే మీ చేతితోటే మీరు 11 వరుసల దారాన్ని పెట్టి 11 ముళ్ళు వేసి వినాయకుడికి వేయాలి. ఏ గుడిలోనన్నా వెళ్ళి వేయొచ్చు. ఏ గుడిలో వేయాలి అనుకోండి, డబ్బుకు సంబంధించిన దాంట్లో ఉద్యోగం కానీ, రియల్ ఎస్టేట్ కానీ లక్ష్మీ గణపతికి చేయాలి. మామూలుగా వివాహాలు ఇంకే చిన్న చిన్నవి ఏమన్నా కోరికలుండి తీరాలి, చదువు అది అనుకున్నప్పుడు మామూలు గణపతికి వేయాలి. 11 గరికను తీసుకొని, గరిక అంటే ఈ విశ్వంలో శాశ్వతంగా స్థిరంగా ఎనర్జీ ఉన్నది గరిక. కాబట్టి వినాయకుడికి 11 గరికను ఒక చోట పెట్టి ముడి వేసి 11 వేసి దేవుడికి వేయాలి.
ఓకే. లేదు కొంతమందికి కుజదోషం ఉంటుంది, వివాహాలు జరగవు అంటారు. అప్పుడు ఏం చేయాలంటే అరటిపండు ఉంటుంది కదమ్మా, అరటిపండుని మామిడి తోరణాలు మనం ఎలా కుచ్చుతామో 11 అరటిపండ్లను ముడివేసి సంకటహర చతుర్దశి నాడు వినాయకుడికి వేస్తే కుజదోషం పోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం లేకపోయినా ఏవైనా ఇబ్బందులు ఇలా వచ్చినా ఆ వినాయకుడికి సంకటహర చతుర్దశి రోజు ఏమీ మీకు ఓపిక లేదనుకో నాన్న, ఓం గం గణపతే నమః అనుకోండి, ఓం గణపతే నమః అనుకోండి. సాయంత్రం దాకా మనసులో గణపతిని తలుచుకొని మట్టిలో కాళ్ళు 5 నిమిషాలు పెట్టండి, గరికలో కాళ్ళు 10 నిమిషాలు పెట్టి మా పాపాలన్నీ తొలగిపోయినాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆ భూతత్వాన్ని మన శరీరంలోకి ఇముడ్చుకొని విశ్వ చైతన్య శక్తిలో నేను మమేకమవుతున్నానని మనస్ఫూర్తిగా ఇప్పటిదాకా నేను ఎవరినైనా తప్పుగా భావించి క్రిటిసిజం చేస్తుంటే క్షమించండి, ఎవరి మనసైనా బాధ పెట్టుంటే క్షమించండి. ఈ మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. నేను అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ను ఉంటే నన్ను మనం ఎక్కడన్నా ఏదోదో హాస్టల్స్లో ఎక్కడెక్కడో ఉండి ఏదైనా వస్తువు ఇరగొట్టొస్తాం, అవి కూడా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి అని మొక్కుకుంటే సొంత ఇల్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. భూమిలో తెలియక ఏ తప్పు చేసినా కూడా క్షమించమని వేడుకోవాలి. మట్టిలో కాళ్ళు పెట్టి, గరికలో కాళ్ళు పెట్టి హృదయ సమర్పణగా నమ్మకంతో ప్రేమతో చేస్తే కోరిక తీరుతుంది. ప్రకృతితో మమేకమై ఉండాలి. తెలిసి తెలియని తప్పులకి సారీ చెప్పుకోవాలి. భగవంతుడి విషయంలో కృతజ్ఞతతో ఉండాలి. అంతేనాన్న. వినాయక సంకటహర చతుర్దశి హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ప్రతి నెల 11 నెలలు చేస్తే కోరికలు తీరనివని ఉండదని శాస్త్రం చెబుతుంది. కనీసం 9, కనీసం 3 ఏవైనా సరే ఆ చతుర్దశి నాడు ఆ విశ్వంలో నుంచి విశ్వ చైతన్య శక్తి మూలాధార చక్రానికి సంబంధించిన ఎనర్జీస్ మనకు వస్తాయి, అవి యాక్టివేట్ అవుతాయి. అదే అంతర రహస్యం. మన పెద్దవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అంతే. అది సంగతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.